బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. జిల్లాల యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ విధించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు చేసింది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక వాగులు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు అధికారులు. కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అప్సరా కొడలి బస్టాండ్ రహదారిపై మోకాలు లోతులో వర్షపు నీరు చేరిపోయింది. ఇక తిలక్ నగర్, దస్తగిరిపేట, ఆర్కే నగర్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. విజువల్స్ లో క్లియర్ కట్ గా మనం చూడవచ్చు. రోడ్లన్నీ కూడా ఏరులై పారుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉళ్లపాలెం తీర ప్రాంతంలో జిల్లా కలెక్టర్ రాజబాబు పర్యటించారు. తీర ప్రాంతాల్లో పర్యటించి తగు సూచనలు చేశారు కలెక్టర్. ఎమర్జెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలోని విలేజ్ క్లినిక్ ను సందర్శించి అత్యవసర వైద్య సేవలకు సంబంధించి మందులు ముందు జాగ్రత్తగా సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. రైట్, ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి విజయవాడలో ఉన్న పరిస్థితులు మనకు కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్నా మొత్తంగా వాతావరణ శాఖ ఒక అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అంటూ జారీ చేసిన పరిస్థితి ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? వర్షాలు కురిసే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? యావన్సీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది. మరొక 12 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ తో 14 జిల్లాలకు అలర్ట్ చేసింది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ ఇచ్చినటువంటి అన్ని జిల్లాలకు కూడా భారీగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా నదులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు అని కూడా చెప్పడంతో పాటుగా ఫిషింగ్ వెళ్లేవారు, ఎవరైతే చేపల వేటకు వెళ్లే వాళ్ళు ఉంటారో వారందరూ కూడా నదుల్లో వేటకు వెళ్లకుండా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి యంత్రాంగం అటు బ్యారేజ్లు లేదా పెద్ద పెద్ద కాలువలు దాటే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్తున్నారు. బ్యారేజ్ల వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ వాటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. విజయవాడలో కూడా ఉదయం నుంచి వర్షం అయితే పడుతోంది. అయితే భారీ వర్షం లేనప్పటికీ కూడా ఉదయం నుంచి కంటిన్యూస్ గా వర్షం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక మిగిలిన జిల్లాల పరిస్థితి చూసుకున్నట్లయితే అటు ప్రకాశం జిల్లా, కడప జిల్లా, తిరుపతి. రైట్, థ్యాంక్ యూ కాంతి. మొత్తంగా చూస్తున్నాం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక కడప జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కడప జిల్లా చిగురుటాకులా వణుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని అధికారులు అయితే చెప్తున్నారు. ఎక్కడికక్కడ అలర్ట్లు అయితే జారీ చేస్తున్న పరిస్థితి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కడపలో కూడా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతానికైతే వర్షం ఎడతెరిపి లేకుండా కడపలో కురుస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడవచ్చు. రోజు ఉదయం నుంచి కూడా ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలైతే కంటిన్యూగా కురుస్తున్నాయి. రహదారులపై నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కడప జిల్లా ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. సో మొత్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకు సంబంధించి కానీ కొన్ని గ్రామాలలో ముందస్తుగా మందులు, అత్యవసరమైన మందులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇక మత్స్యకారులు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరు కూడా వాగులు, వంకలు దాటవద్దు, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఇక కడప జిల్లాలో వర్షాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం కడపలో పరిస్థితి ఎలా ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, కడపలో ఉదయం నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రమాదకర స్థాయిలో లేవు. అయితే కడప,
మైదుకూరు, తర్వాత కొండాపురం తదితర ప్రాంతాల్లో 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత లోతెత్తు ప్రాంతాల్లో కొంత వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ప్రమాదక స్థాయిలో లేదు. అయితే లోతెత్తు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు. తర్వాత రెవెన్యూ యంత్రాంగం కానీ, తర్వాత జిల్లా ఇతర శాఖల అధికారులుగా పోలీసు యంత్రాంగం కానీ ఎప్పటికప్పుడు వాగులు వంకలు ఉన్నటువంటి చోట్ల వెంటనే వెళ్లి అక్కడ ఒక పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరు నీటి ప్రవాహం ఉండే ప్రాంతాల నుంచి వాళ్ళు ఎవరు దాటకుండా ఉండే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే జిల్లాలో అనేక మండలాల్లో వర్షాభావ పరిస్థితుల్లో నెలకొన్నటువంటి అన్ని వర్షం ఉన్నటువంటి ప్రాంతాల్లో ముందస్తుగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. తర్వాత స్కూళ్లు, కాలేజీ కూడా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుగా మూసివేశారు. అయితే కడప నగరంలో చూసుకుంటే మొత్తం పెద్ద ఎత్తున రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతెత్తు ప్రాంతాలను జలమయ్యాయి. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్, అప్సరా సర్కిల్, తిలక్ నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. తర్వాత రోడ్లు, కాలువలు రెండు కలిసిపోయి సముద్రాన్ని తలపించిన పరిస్థితి. బస్ స్టాండ్ లో కూడా విపరీతమైనటువంటి వర్షపు నీరు చేయడంతో రాకపోకలు తీరుగా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి నెలకొంది. అలాగే కడప జిల్లాలో అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చేస్తుంది. ఉదయం నుంచి కూడా వర్షం రాత్రి నుంచి ఏదైతే వర్షం మొదలైందో ఇప్పటి వరకు కూడా అదే వర్షం కొనసాగుతుంది. అయితే ఇప్పటి దాకా మనకున్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం, వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారం దాదాపు 20 మిల్లీమీటర్ల వర్షపాతం నుంచి దాదాపు 48 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు నమోదైంది. చాలా ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ప్రమాదక స్థాయిలో లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతున్న పరిస్థితి. రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. గుంటూరు కూడా అధికారులు అలర్ట్ అయితే జారీ చేశారు. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్కు సంబంధించి గుంటూరు కూడా ఆ పరిధిలో ఉంది. ఏపీలోని 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేస్తే గుంటూరుకు సంబంధించి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్ర తీర ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లవద్దు, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక దాంతోపాటు కడప, అనంతపురం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి. ఇక గుంటూరు జిల్లాలో వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్. ఏదైతే గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 జిల్లాలు, ఏదైతే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అయితే చేశారు అధికారులు, వాతావరణ శాఖ. దీనికి సంబంధించి ఏదైతే గత 2 రోజుల క్రితం నుంచి కూడా బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ యొక్క గుంటూరులో కూడా వర్షం ప్రారంభమైంది మధ్యాహ్నం నుంచి. అయితే దీనికి సంబంధించి ఏదైతే తీర ప్రాంతంగా చెప్పబడే బాపట్ల జిల్లా సముద్ర తీర ప్రాంతం ఉండటంతో దీనికి సంబంధించిన అధికారులు ప్రజల్ని, అలాగే మత్స్యశాఖకు సంబంధించి వేటకు వెళ్లే మత్స్యకారులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, అలాగే లోతట్టు ప్రాంతాల వైపు కూడా ఉండొద్దని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా బాపట్ల జిల్లా ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులను కూడా ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దు, వేటకు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వెనక్కి తిరిగి రావాలనే కూడా దానికి సంబంధించిన మత్స్యశాఖ అధికారులు కూడా దానికి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పల్నాడు ప్రాంతం చూసుకుంటే రోడ్డులు, వాగులు, వంకలు ఉంటాయి. ఆ వాగులు, వంకలు దాటే క్రమంలో ఒకసారిగా ఈ యొక్క ఫ్లాష్ అలర్ట్, దీనికి సంబంధించి ఫ్లాష్ ఫ్లడ్ కి సంబంధించి ఒక్కసారిగా వాగులు పొంగే అవకాశం ఉంది. దీంతో ఆ వాగులకు సంబంధించిన ప్రాంతాలను కూడా చూసుకుని వెళ్ళాలి. అయితే ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లోనే వెళ్ళాలని కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఆ వాగులు, వంకలో ఫ్లడ్ ఎక్కువగా ఒక్కసారిగా వచ్చి గతంలో చూసుకుంటే ఎన్నో ప్రమాదాలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత సపోజ్ 7-8 గంటల నుంచి కూడా వర్షాలు దాటికి పిడుగులతో పాటు పడిన వర్షాలకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 మహిళలు చనిపోవడం జరిగింది. అదే పశువులు, గేదెలు కూడా మరణించిన పరిస్థితి అయితే ఉంది. పల్నాడు జిల్లాలో మరో వ్యక్తి, ఇప్పుడే తెలిసిన సమాచారం మేర మరో వ్యక్తి చనిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే గుంటూరు జిల్లా పొన్నూరులో అయితే పొలంలో కూలీ పనికి వెళ్లిన మహిళలపై పిడుగు పట్టడంతో కూడా అక్కడే ఉన్న మొత్తంగా ఒక 15-20 మంది పొలంలో పని చేసుకుంటూ ఉండగా అక్కడ పిడుగు పట్టడంతో అక్కడ స్పాట్ లోనే 2 మహిళలు మరణించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి ఇంకొక మహిళ కూడా ప్రమాదానికి గురైన పరిస్థితి. ఆమెను వెంటనే 108 తీసుకొచ్చి ఆమెను 108 నుంచి హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మరణించిన 2 మహిళలను అయితే మాత్రం వాళ్ళని ట్రాక్టర్ ఇంజిన్ మీద, అదంతా బురద ప్రాంతం అవ్వటం, వర్షం పడి ఉండటంతో ట్రాక్టర్ మీద తీసుకురావటం చాలా ఇబ్బందికరంగా మారింది. చూసిన
అక్కడ ఆ ప్రాంత వాసులకు కూడా చాలా బాధ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఏదైతే ఈ యొక్క ఆ అప్పటికప్పుడే వస్తున్న ఈ వర్షాలు పిడుగులను బట్టి పిడుగులకి సంబంధించిన అధికారులు అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఆ ఏదైతే దీనికి సంబంధించి ఈ పిడుగులు పాటికి ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అందుకు దానికి సంబంధించి ఈ పిడుగులు పడే ప్రాంతంలో దగ్గర ఉండకుండా చూసుకొని చెట్ల కింద ఇట్లా ఉండకుండా ఉండే విధంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఫ్లాష్ ఫ్లడ్ ఏ క్షణానైనా వచ్చే విధంగా ఉందని అధికారులు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. ఇక అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొట్టడంతో అనంతపురం వ్యాప్తంగా కూడా అప్డేట్స్ అయితే వాతావరణ శాఖ ఇచ్చింది, అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వంశీ, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ప్రస్తుతం అనంతపురం ఉమ్మడి 2 జిల్లాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా ఈ వర్షాలు పడుతున్నాయి. 3 రోజుల నుంచి కూడా మొత్తం ఈ 2 జిల్లాల్లో కూడా ముసురు కమ్ముకుంది. ప్రధానంగా కర్ణాటకను అటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కారణంగానే ఇక్కడ అనంతపురం జిల్లాలో కూడా ఆ సరిహద్దుల్లో ఈ జిల్లాలో ఉండటం వల్ల కారణంగా కూడా అక్కడ పడుతున్నటువంటి భారీ వర్షంతో ఆ ప్రవాహం అంతా కూడా ఇక్కడ అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలకు కూడా వస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ ప్రమాదాల పరిస్థితులు ఏమీ లేనప్పటికీ కూడా 3 రోజుల నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకోవడం వల్ల విస్తృతంగానే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు వైపున ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపున ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ వర్షాలు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తాయి అనేది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఈ 2 జిల్లాల్లో జిల్లా యంత్రాంగము మాత్రం ప్రస్తుతము అంటే ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని తట్టుకొని ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇప్పటికే 2 జిల్లాల్లో జిల్లా యంత్రాంగము అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్ లో కూడా 2 జిల్లాల్లో కూడా మళ్ళీ ఫోన్ ఏర్పాట్లు చేశారు. మళ్ళీ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి మొత్తం రెవెన్యూ, పోలీసు, ఫైర్ ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా అధికారులని సంప్రదించాలని చెప్పేసి మొత్తం క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు. మరి ఈ 3 రోజుల నుంచి కూడా ఇలా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాలు కూడా భారీగానే కాకపోయినప్పటికీ ఇక్కడ విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి మొత్తం ఇప్పుడు అనంతపురం జిల్లాలో అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. ఇక ఒంగోలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచికొడుతున్న పరిస్థితి. ఒంగోలు కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్కు సంబంధించి ఒంగోలు కూడా అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అక్కడ అధికారులు కూడా పలు జాగ్రత్తలు చెప్తున్నారు. ఇక ఒంగోలులో వాతావరణ పరిస్థితులకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు సుధాకర్ జాయిన్ అవుతున్నారు. సుధాకర్, ప్రస్తుతం ఒంగోలులో పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఎప్పటి వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి అయితే ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నాయి. అయితే ఇప్పటికీ గడిచిన వారం రోజుల నుంచి మాత్రం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ ఏదైతే అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అలర్ట్ అయింది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ముఖ్యంగా జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ, కందుకూరు, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో మాత్రం మత్స్యకారులను పూర్తిగా అలర్ట్ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే అమ్మడి అధికారుల దృష్టికి తేవాలని చెప్పేసి అధికారులు చెప్పారు. ఇప్పటికే ఏదైతే అల్పపీడనం తీవ్ర తుఫాన్ గా మారి వాయుగుండంగా మారిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజ్యబాబు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేశారు. మరోవైపు ముఖ్యంగా తీర ప్రాంత మండలాలతో పాటు ఏదైతే పశ్చిమ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. రెవెన్యూతో పాటు విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ సిబ్బందిని ఎక్కడికెక్కడ అలర్ట్ చేశారు. ఏదైతే పట్టణాల నుంచి పల్లెల వరకు ఎక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు అయితే చర్యలు చేపట్టారు.
మాట్లాడారు. ఈ నేపథ్యంలోని వర్షాల దాటికి వాగులు వంకలు పొంగి పొరలి రవాణా వ్యవస్థకి ఆటంకం కలుగుతుందనే అంశంతో తోటి రోడ్డు రవాణా శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఏదైనా సమస్యలు వస్తే ఇటు రెవెన్యూ అధికారులకి స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచించారు. ఎక్కడికెక్కడ మండల స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక నేపథ్యంలో యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయింది. ఎటువంటి పరిస్థితుల్లో వాయుగుండంతో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ నేపథ్యంలో ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఎదురైతే ఎదుర్కొనేందుకు మాత్రం అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయిపోయింది. అయితే వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అయితే ఉదయం నుంచి మాత్రం పూర్తిగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఒంగోలు కేంద్రంలో అయితే ఉదయం 2 గంటల పాటు మాత్రం పూర్తిగా భారీ వర్షం అయితే కురిసింది. దీంతో రోడ్లపైకి నీరు చేరుతుంటే వాహనాల రాకపోకలకి ఇబ్బంది అయింది. మరోవైపు తీర ప్రాంత మండలాలకు కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే మత్స్యకార గ్రామాల్లో మాత్రం పూర్తిగా అన్ని శాఖల అధికారులు మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకార గ్రామాల్లో ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ముంపు ప్రాంతాలకు అందించేందుకు మాత్రం పూర్తిగా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఇక ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో కూడా వర్షం దంచికొడుతోంది. తిరుపతి తిరుమలలో వర్షం దంచికొడుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే వర్మ లేటెస్ట్ డీటెయిల్స్ కూడా అందించారు. ఎక్కడికక్కడ వర్షం ఎక్కువగా కురవటం వల్ల జలపాతాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతోందని. ఇక ప్రస్తుతం తిరుపతిలో ఉన్న వెదర్ అప్డేట్స్కి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, చూస్తున్న మొత్తంగా తిరుపతిలోను తిరుమలలోను వర్షం దంచికొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారిపోయిన పరిస్థితి. సో ఇంకా వర్షం అలానే కంటిన్యూ అవుతుందా? అప్డేట్స్ ఏంటి? వంశీ, తిరుపతి తిరుమలలో గత 2 రోజులుగా కూడా ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా కూడా మరో 2-3 రోజులు కూడా ఇదే తీరుగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అయితే ప్రకటించారు. ఇప్పటికే ఈ రోజు కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇటు తిరుపతితో పాటు చిత్తూరు జిల్లాలో కూడా 2 జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రహదారుల పైన కూడా నీరు చేరుకోవడంతో ప్రయాణం కూడా ప్రమాదకరంగా మారింది. దీంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఇటు శ్రీకాళహస్తి కాలంగి వాగు కానీ అలాగే గంగాధర్ నెల్లూరు దగ్గర కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దానికి తగ్గట్టుగా కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టాలని ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలలో కూడా గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా కూడా భక్తులు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా వాగులు వంకలతో పాటు సెలయేర్లు జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుణ్య తీర్థాలకు వెళ్లేదాన్ని కూడా టీటీడీ ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలోని కపిల తీర్థం దగ్గర కూడా ఉధృతంగా జలపాతం ఉండడంతో ఈ రోజు నుంచి కార్తీక మాసం ఉన్నప్పటికీ కూడా భక్తుల్ని జలపాతం దగ్గరికి అయితే కపిల తీర్థం పుణ్య స్నానాలు కూడా నిషేధించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరో 2-3 రోజులు ఇదే తీరుగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా అధికారులు సూచించారు. టీటీడీ కూడా ఇప్పటికే ఈవో సారథ్యంలో ఇప్పటికే ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి. ముఖ్యంగా ఘాట్ రోడ్ లో కూడా కొండ చర్యలు విరిగిపడుతున్న కారణంగా కూడా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా భక్తులకు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు టీటీడీతో పాటు ఇటు జిల్లాల యంత్రాంగాలు కూడా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇక నెల్లూరులో వెదర్ అప్డేట్స్ కి సంబంధించి సునీల్ మనకు అందిస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు అయితే అప్రమత్తం అవుతూ ఉన్నారు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్న పరిస్థితి. నెల్లూరులో వెదర్ అప్డేట్స్ కి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, ఎలా ఉంది నెల్లూరులో వెదర్ అప్డేట్స్? ఎలా ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వంశీ, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా 10 గంటల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా సులూరుపేట, అదేవిధంగా నాయుడుపేట, ఆత్మకూరు, వెంకటగిరి, సో నెల్లూరు రూరల్, కావలి ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు అయితే కురిసిన పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాలు కురవడంతో పాటు కూడా వాగులు వంకలు పొంగి పొరులుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సోమశిల జలాశయం, పెన్నా నదికి సంబంధించి చూస్తే కూడా
అధికంగా వర్షపాతం రావడం, అదేవిధంగా వరద ఎక్కువ అవడంతో కూడా జలాశయానికి సంబంధించి సోమశిల జలాశయానికి సంబంధించి కూడా కొన్ని గేట్లు అయితే ఎత్తేసిన పరిస్థితి అయితే ఉంది. ఎత్తేయడంతో పాటు అక్కడ ఏవైతే సోమశిల జలాశయానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే కూడా దాదాపుగా 180 నుండి కూడా 220 ఎకరాల పంట నష్టం జరిగిందని కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని నెల్లూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ స్థానిక రెవెన్యూ అధికారులతో, మండల స్థాయి అధికారులతో, గ్రామ స్థాయి అధికారులతో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ప్రతి మండల నియోజకవర్గాల గ్రామ స్థాయి వరకు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఈ వరద ప్రవాహం ఎక్కువ కావడంతో పాటు కూడా కొన్ని ఏరియాలకు సంబంధించి కోవూరు కానీ, అదేవిధంగా కావలు కానీ, అదేవిధంగా సులూరుపేట, అదేవిధంగా ఓజీల మండలానికి సంబంధించి కొంతమంది ప్రజలను అయితే కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సేఫ్టీ ప్లేస్లకు అయితే చేర్చిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిత్యావసర సరుకులు కూడా అంటే రాబోయే ఈ రోజు రాత్రికి అధికంగా వర్షపాతం ఉందనే కారణంగా కూడా అక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో ప్రధానంగా మనం చూస్తున్నట్టు నెల్లూరు జిల్లాని రెడ్ అలర్ట్ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రెడ్ అలర్ట్ చేయడంతో పాటు కూడా జిల్లా కలెక్టర్ ఇంకా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఏదైతే వరద రావడం, అదేవిధంగా తుఫాన్ రావడంతో కొన్ని ఏరియాల్లో ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా 2 నుంచి 3 రోజులు విద్యుత్ లేక వాటర్ లో ఏదైతే హౌస్లు ఉన్నాయో ఇళ్లకు సంబంధించి కూడా ఇంట్లోకి నీళ్లు రావడం, 3 రోజుల వరకు ఆ నీటిలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రధానంగా కూడా గ్రామ స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారుల వరకు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలకు సంబంధించి ఏ విధంగా కూడా వరద ఎక్కువైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు నెల్లూరు జిల్లాలో కలగకుండా ఉండేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ సునీల్.